రైట్ బీజేపీ పార్టీ నుంచి ప్రేమ్ గాంధీ గారు ఏం చెప్తారు మీరు? ముందుగా అందరికీ నమస్కారం. అంటే వాస్తవాల్ని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది. సరే ఏదేమైనా కానీ పార్టీలను నిందించడము అది నిందించగా దురదృష్టమైనటువంటి సంఘటన. ఈ సంఘటన పట్ల అందరం కూడా బాధపడ్డటువంటి క్షణాలు. మనస్ఫూర్తిగా వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. సరే ఏదేమైనా మంచి జరగాలని ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేక దేశాల్లో లేదా మనకు తెలిసినటువంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో లేదా సంపూర్ణమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్తో కూడా బయటకు వచ్చిన వ్యక్తులు చాలా ఉన్నారు. ఉదాహరణకు మనం చిలీలో జరిగింది 700 మీటర్ల లోపల ఉన్న 69 రోజులు ఉన్నారు వాళ్ళు. 69 రోజులు ఉండి అక్కడ ఒక కొత్త టెక్నాలజీ ఇది ఫినిక్స్ క్యాప్సూల్ అనే ద్వారా అంటే ఒక క్యాప్సూల్ ద్వారా లోపల పంపించి మనుషుల్ని రిస్క్ చేసినటువంటి దాఖలాలు ఆ దేశంలో ఉంది. అలాగే థాయిలాండ్లో కూడా 12 మంది పిల్లలు వాళ్ళు కూడా గుహలో ఆడుకుంటా ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున వరదలు వచ్చి వాళ్ళు కూడా చిక్కిపోతే కోచ్ ఆయన చచ్చిపోతే 18 రోజులు వాళ్ళు కూడా 18 రోజులు ఆ రిస్కీలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఆహారము ఏదో రకంగా అందించి ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు కూడా బతికారు. చైనాలో కూడా జరిగింది అట్లనే. చైనాలో అయితే సుమారు 69 రోజులు ఉన్నారు. 69 రోజులు. కాకపోతే ఆడ ఉన్నటువంటి సంఘటన ప్రకారము ఆడ 17 మంది చనిపోతే 4 మాత్రం బతికారు. సరే మన దగ్గర కూడా ఉన్నటువంటి సాంకేతికంగా ఉత్తరాఖండ్లో సిలికియారాలో 17 రోజులు తీసుకొచ్చారు. బట్ మీరు ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉన్నాయి, కానీ మన దగ్గర చిన్న బోర్వ బావిలో పడుతుంటేనే 2 రోజులు పడుతుంది, కొంతమంది చనిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయి కదా. అంటే దానికి కూడా ప్రభుత్వ వైఫల్యం అంట నేను. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం నిజంగా కూడా నల్గొండ ప్రజల యొక్క కళ అక్కడ ఫ్లోరైడ్ బాధితులు అప్పుడు ఉన్నటువంటి గోస మనందరికి కూడా తెలుసు. అలాంటిదంతా పోయి అక్కడ కూడా ప్రజలు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఒక గ్లాస్ నీళ్లు తాగేటువంటి పరిస్థితి వస్తుందా అని ఎప్పుడో అనుకున్నటువంటి సంఘటనలు ఇలాంటి ప్రాజెక్టుకి రూపకల్పన జరిగినప్పుడు గత ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి నీళ్లు నియామకాలు అనేటువంటి కేసీఆర్ ఆ నినాదాన్ని పక్కన పెట్టి మీ నిజంగానే ఆ ప్రాజెక్టు బేకార్ అన్నాడు. ఎందుకంటే అందులో ఆమ్దాని లేదు కాబట్టి ఆ బేకార్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి ఆమ్దాని ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరాన్ని చేసిండు. అది కాళేశ్వర ఏటీఎం. అది నేను ఏమంటున్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం నిజంగా కూడా నల్గొండ జిల్లా ప్రజలు ఎంతో కళ అది. దాన్ని కొంత ప్రభుత్వం నిర్లక్ష్యమే. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండి దాన్ని తాత్కాలికమైనటువంటి అంశము లేదా నిధులు ఇవ్వకపోవడము, సరైనటువంటి దాని మీద ప్రణాళికబద్ధంగా పోకపోవడం, ఆ ప్రాజెక్ట్ పట్ల నిర్లక్ష్యంతో వహించింది కాబట్టి అది అలాంటి పరిస్థితి శిథిలావస్థల స్థితికి వచ్చినండి. శిథిలావస్థ స్థితికి వరకు వచ్చేసిన మిషనరీ పాడైపోవడము, రకరకాలు ఇచ్చడం. తర్వాత దాంట్లో కూడా కొంత దానికి కూడా గల కారణాలు ఏంటంటే ఒక 6 కిలోమీటర్ల వరకు అది పూర్తి సజావుగా ఉండే. 6 నుంచి 9 కిలోమీటర్ల ప్రయాణంలో కొంత మార్పు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 12 కిలోమీటర్ల నుంచి బాగుండే, మళ్ళీ నడిచేటువంటి పరిస్థితులు ఉండే. పూర్తి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటువంటి దిశలో ప్రభుత్వాలు మారిపోవడము, ఈ ప్రభుత్వం రావడము, ఆ ప్రభుత్వం రావడము, నిధుల పక్షాన అది జరగడము. అంటే ఎన్టీ రామారావు గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజు అందరూ హర్షించేటువంటి నిర్ణయం. కానీ గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా నిర్లక్ష్యం చేసిన 44 కిలోమీటర్లకి సుమారు మొత్తం కంప్లీట్ అయింది. 9.3 కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ ఉంది ఇప్పటి వరకు. నేను ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నా. సరే నాకు ఇదే కొంచెం క్రిటికల్. ఇక్కడే నీరు ఊట ఏదైతే ఉందో అది మనం డ్రిల్ చేయడానికి కూడా వీలు ఉండదు. సో ఆ క్రిటికల్ ప్లేస్ కదా అది. గాయత్రి గారు కొంచెం నాకేంటంటే ఒక విషయము వేరే టన్నల్స్ కి దీనికి జర డిఫరెంట్ ప్రణాళిక ఉందని అనుకుంటా. ఎందుకంటే మామూలుగా గనులలో ఉండేటువంటి వేరే టన్నల్స్ కి 2-3 మార్గాలు ఉంటాయి. అయితే 2-3 కిలోమీటర్లు పోయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కోసం, ప్రత్యేకమైనటువంటి షెల్టర్ కోసం ఒక రూప్ కానీ లేదా ఇంకోటి ఏదో తయారు చేస్తుంటారు. మళ్ళీ ఆల్టర్నేట్ దీంట్లో ఎందుకు చేయలేదో నాకైతే ఐడియా లేదు. అంటే జనరల్గా అది 24 కిలోమీటర్ల లేదా 12-13 కిలోమీటర్లు పోయిన తర్వాత 3-4 కిలోమీటర్లు పోగానే ఒక సబ్జెక్ట్ సపరేట్గా దానికి సంబంధించిన ఒక సిస్టమ్ తయారు చేస్తారు. ఒకవేళ ఎలాగైనా మనం చిక్కిపోతే అందరు ఆడికి వచ్చి సేవ్ అయిపోవడం, అక్కడ ఉండడానికి డైవర్స్ కావడానికి ఒక మార్గాన్ని తయారు చేస్తారు. మళ్ళీ వెళ్తున్నప్పుడు పక్కన ఆల్టర్నేట్ వేని తయారు చేస్తారు. మళ్ళీ ఇది ఆడ ఎట్లా జరగలేదా, మళ్ళీ అది ఇంజనీర్ లోపనేమో అది మనకు తెలియదు. అవన్నీ లోపాలు కలిసి వచ్చేమైంది. ఇలా మనము అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన జరిగి ఆ విపత్తుని మనం ఎలా ఎదుర్కొంటాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాం. అయితే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంత వైఫల్యమే అనుకోవచ్చు. జరిగిన సంఘటనకి చాలా లేట్గా తెలవడం, మళ్ళీ ప్రభుత్వ వైఫల్యం. సంఘటనలు బీఆర్ఎస్ హయాంలో అయితే ఇప్పటికీ తెలియని ఉన్నాయి. ఇంకా దగ్గర జరిగిన వ్యవహారాలు ఎప్పుడైతే లేట్ జరిగినప్పుడు కొంత రిస్కీ ఆపరేషన్ చేయడానికి కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది. అదేదో వేరే టెక్నాలజీకి సంబంధించిన రావడానికి మనకి ఇలా 48 గంటలు దాటి 3వ రోజుకి వచ్చినాం. అంటే పరిస్థితులు ఎప్పుడైతే ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలు జరిగినప్పుడు వెంటనే యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు తీసుకుంటే
కొంత మనం ఆ ప్రమాదాన్ని పూర్తిగా పసిగట్టేటువంటి అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రజల్లో కానీ లేదా సమాజంలో కానీ సామాజికవేత్తల్లో కానీ అందట్లో వ్యతిరేకత సాధ్యం. మలయాళం మళ్ళీ మాట్లాడుతాను, ఆయన ఎన్నికలంతా అవసరం కూడా ఏం లేదు నిజంగా కూడా. ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది. తర్వాత స్థానిక మంత్రి కూడా క్రికెట్ చూస్తున్నాడు. వెళ్ళొస్తే మీరు ఊరుకుంటారా? పబ్లిసిటీ స్టంట్ అంటారా? మళ్ళీ క్రికెట్ చూస్తున్నట్ట ఆయన మంత్రి గారు. మళ్ళీ ఏందో అది హాస్యాస్పదమైన విషయం. ఏదో మాట్లాడితే ఆయన క్రికెట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నట్ట మంత్రి. దీని మీద కూడా నిర్లక్ష్యం. అంటే ఇవన్నీ కలిసి వచ్చేందంటే ప్రజల్లో వీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేటువంటి ప్రతి అంశంలో కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏమంటున్నామంటే దాని పక్షాన పూర్తిగా ఆలోచించి ఇలాంటి ప్రాజెక్టులు జరిగినటువంటి 100% అదేనండి, 100% అదే. అయితే ఒకటి నాకు తెలిసి అది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏమైందంటే ఉత్తర తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చెందింది, ఇటువైపు అభివృద్ధి చెందలేనటువంటి అంశంలో చాలా పెద్ద ఎత్తున చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్ట్సే కానీ లేదా డిఫరెంటే కానీ గ్రీన్ కారిడార్ అనేటువంటి అంశం కానీ అభివృద్ధి చేయాలి తప్పనట్లేదు. కానీ ఆ వైఫల్యాలు ఏంది, అసలు ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది, దాని గల ఇబ్బందులు ఏముంటాయి, రేపు జరగబోయేటువంటి రిస్క్ ఏ రకంగా ఉంటుంది అనేటివన్నీ చూడాల్సిన అమెరికా వెళ్లారు. ఉత్తమ్ భట్టి కోమటి సెప్టెంబర్ లో కూడా ప్రాజెక్ట్ ని చూసొచ్చారు. అయితే నేనేమంటున్నా, వాళ్ళు విదేశాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి ఇట్లనే లేక్ అయిపోవాలి, ఇట్లనే ప్రాజెక్ట్ అయిపోవాలంటే మన ప్రాంతానికి సాధ్యం కానట్టు సార్. భౌగోళికంగా మన ప్రాంతం వేరు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వేరు. అవన్నీ కూడా విశ్లేషించి చూడాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయం వల్ల ఇలా 8 మంది ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం మనం ఆలోచించలేము. నిజంగా కూడా ప్రభుత్వం ఏ విషయం జరిగినా యుద్ధ ప్రాతిపదన చేసేటువంటి విధానాన్ని తీసుకురావాలి. కానీ మరీ నిర్లక్ష్యమైనటువంటి వాతావరణం సమంజసమైన